Audio Jungle. వైఎస్ జగన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి సీఎం అవ్వాల్సిన వ్యక్తి. కాస్త ఓపిక పెట్టి ఉంటే రోషయ్య క్యాబినెట్లో మంత్రిగా ఉండేవాడు. ఎలక్షన్స్ నాటికి రోషయ్య వల్ల కాదని సోనియా గాంధీ వైఎస్ జగన్కే సీఎం అవకాశం ఇచ్చేది. ఇటు చంద్రబాబు అటు కేసీఆర్ని తట్టుకోవటం రోషయ్య వల్ల కాదని వైఎస్ జగన్కే అవకాశం ఇచ్చేదేమో అని సోనియా భావించేది. కానీ జగన్కి చిన్నప్పటి నుంచి ఆలోచన కన్నా ఆవేశమే ఎక్కువ. ఇదే అతని కొంప ముంచింది. విస్తారమైన వ్యాపారం ఉంచుకొని ఏకంగా 14 నెలలు జైల్లో ఉండాల్సి వచ్చింది. రాజశేఖర్ కొడుకుని జైల్లో పెడతారా అని పార్టీ పెట్టాడు. ఎలా అయినా జనాలు సింపతితో ఓట్లు వేస్తారు అనుకున్నాడు. సానుభూతి అనేది మంచు కొండ లాంటిదని, అది కరగడం తప్ప పెరగడం నిలబడటం తెలియదనే భౌతిక సత్యాన్ని జగన్ తెలుసుకోలేకపోయాడు. 2011లో పార్టీ పెట్టిన నాటికి 2014లో ఎలక్షన్స్లో పోటీ చేసిన నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. 2011 నుంచి 2014 వరకు సీమాంధ్రలో వైఎస్ కుటుంబంపై సానుభూతి ఉంది. 2014 వచ్చే వరకు జనాలలో సానుభూతి పోయి వారి భవిష్యత్తు చూసుకున్నారు. అంతేకాదు, హైదరాబాద్ లేదు, మన పిల్లలకి ఉద్యోగాలు ఎలా వస్తాయి అని చంద్రబాబుకి పట్టం కట్టారు జనాలు. ఒక ప్రతిపక్ష నాయకుడు హోదాలో ఉండి ఎలా పడితే అలా మాట్లాడటం, విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలపై నోరు విప్పకుండా చంద్రబాబుపై విమర్శలు చేయడం జగన్ అసమర్థత ఏంటో బయటపడుతుంది. అంతేకాకుండా జగన్ వాడే పదజాలం మరీ దారుణంగా ఉంది. మరి సీఎం అని కూడా చూడకుండా గుడ్డలు ఊడదీసి కొట్టాలి, గన్నులతో కాల్చాలి అంటూ దారుణమైన పదజాలం ఉపయోగిస్తూ జనాలకి చులకనయ్యాడు. అంతేకాకుండా అతనిపై ఉన్న కేసులను మాఫీ చేయించుకొని బీజేపీకి సానుకూలంగా మాట్లాడుతూ ఒక రాజకీయ నాయకుడిలా వ్యవహరించడం లేదు. రాష్ట్రం విడిపోయి చాలా బాధల్లో ఉంటే జగన్ మాత్రం అతనికి సీఎం సీట్ రాలేదు అని చాలా బాధపడుతూ బీజేపీపై ఒక్క మాట మాట్లాడకుండా, అలాగే అతని ఎంపీలను ఢిల్లీలో ఒక్క మాట మాట్లాడటం లేదు. ఎందుకంటే మాట్లాడితే మోడీ ఎక్కడ జైల్లో పెట్టిస్తాడనే భయం జగన్లో ఏర్పడింది. దానివల్ల ఏం చేయాలో అర్థం కాక చంద్రబాబుపై విమర్శలు చేయడం మొదలుపెట్టాడు. ఇకపోతే వైఎస్ జగన్ రైట్ హ్యాండ్ విజయసాయిరెడ్డి పార్లమెంటు లోపల బయట బీజేపీని పొగడటమే పనిగా పెట్టుకున్నాడు. అలాగే సుజనా చౌదరిని రాజీనామా చేయాలి అంటాడు. అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టిన బిల్లు సూపర్ ఉంది అంటూ పొగుడుతూ ఉంటాడు. ఒక పక్క ఆంధ్ర ప్రజలు అంతా బడ్జెట్ బాలేదని బందులు చేస్తుంటే విజయసాయిరెడ్డి మాత్రం మన ఆంధ్ర ఎంపీలను తిడతాడు, రాజీనామా చేయాలి అని అంటాడు. ఇదంతా చూస్తుంటే జగన్ ఏదో తన కేసులను మాఫీ చేయడానికి రాజకీయం చేస్తున్నాడు అనిపిస్తుంది. ఇక నుంచి అయినా జగన్ తనపై ఉన్న కేసులను వదిలేసి ఆంధ్ర ప్రజల జీవితాల గురించి ఆలోచించి హోదా గురించి, అలాగే మనకు రావాల్సిన నిధుల గురించి మాట్లాడితే ఆంధ్ర ప్రజలకి కృతజ్ఞులుగా ఉంటారని ప్రజలు అనుకుంటున్నారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.